హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఎవరు ఊహించినటువంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే మెరిట్ లిస్టు అనేది రిలీజ్ చేయకుండా, ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయకుండా, ఇంకొకటి చెప్పాలంటే టెట్ మార్కుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత టెట్ మార్కులు సబ్మిట్ చేయడానికి గడువు ఇచ్చారు. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ కన్ఫర్మ్డ్గా అయితే ఇంకా ఫిక్స్ చేయకుండానే, మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించిన అభ్యర్థుల లిస్టు విడుదల చేస్తాం రేపు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అభ్యర్థులు దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఇక్కడ చూస్తే రేపు మెగా డిఎస్సి జాబితా అని చెప్పేసి తొలుత సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు, సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు ఇచ్చే ముందు మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి సమస్య ఏంటి? ఇంకోటి, దాని అనంతరం అంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించిన ఒక లిస్ట్ ఇస్తారు. అందులో ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తారు. అసలు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయో అది తెలియదు. ఇంకొక విషయం, మనకి ఎన్ని మార్కులు వచ్చాయో మనకు తెలుసు, కానీ అసలు లిస్టులో ఉన్న అభ్యర్థులకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది తెలియకుండా పోతుంది. అన్నిటికీ మించి ఇక్కడ అభ్యర్థులంతా కూడా గందరగోళ పరిస్థితికి అయితే లోనవుతూ ఉన్నారు. ఈ సర్టిఫికేట్లు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టులో ఉన్న అభ్యర్థులకి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తారు. మెరిట్ లిస్ట్ అయితే ఎవరో అది మాత్రం చెప్తున్నారు. ఇక మెగా డిఎస్సి 2025కు సంబంధించి అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించినటువంటి పాఠశాల విద్యాశాఖ క్రీడల కోటాకు సంబంధించి జాబితా కూడా రావడంతో సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. సర్టిఫికేట్ల ఎంపిక జాబితా అంటే దాదాపు ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలట. ఇక 16,347 పోస్టుల భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవనున్నారు. వారిలో ఎవరినైనా సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా ఆ తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు. ఇలా 16,347 మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే బుధవారం విడుదలయ్యే సర్టిఫికేట్ల పరిశీలన జాబితాలతోనే ఎవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత వస్తుంది. కానీ అధికారులు మాత్రం ఇది సర్టిఫికేట్ల పరిశీలన జాబితా మాత్రమేనని, తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, అసలు మనకి ఏమర్థమవుతుంది అసలు ఇందులో? అసలు ఇదంతా లేకుండా అసలు ముందు ఒక లిస్ట్ ఇవ్వటం ఏంటి? అందులో ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్లు అంటే ఇక్కడ చెప్తున్న విషయం అదే, 16,347 మందికి సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన తర్వాత అని అన్నారు. అంటే ఈ 16,347 మందితో సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించి లిస్ట్ ఇస్తారు. అందులో ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చినట్టేనా అంటే అది మళ్ళీ ఫైనల్ లిస్ట్ కాదని అంటున్నారు. ఇది ఎంతవరకు అసలు? ఇదంతా ఎందుకు? ఇంతకుముందు డిఎస్సిలో, ఇంతకుముందు నోటిఫికేషన్ల రిక్రూట్మెంట్లో ఎలా జరిగిందో, ముందు ఎగ్జామ్ జరిగిన తర్వాత కీలు ఇచ్చి, వాటికి ఫైనల్ కీలు ఇచ్చి, ఆ తర్వాత రిజల్ట్ ఇచ్చి, ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చి, ఆ తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం అనేది ఏదైతే ప్రాసెస్ ఉందో అది ఎందుకు ఇక్కడ గందరగోళం చేస్తున్నారు? ఎందుకు ఇలా ముందు వెనక ముందు లేకపోతే కొన్ని అసలు చేయకుండా ఎందుకు ఇలా అడ్డదిడ్డాలుగా జరుగుతూ ఉంది అని అభ్యర్థులు అయితే ప్రశ్నలు వేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.